కోడిగుడ్డు చాలామంది ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకి 1 నుంచి 2 గుడ్లు తినటం మంచిదని చెబుతుంటారు. కానీ ఒక పరిశోధనలో మాత్రం గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని తేలింది. ఎవరైతే రోజుకి 1 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటారో వారిలో మధుమేహం రిస్క్ పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాక పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువని తెలిపారు. ఆ పరిశోధన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 18 ఏండ్ల రీసెర్చ్. చైనాలో అతిగా గుడ్లను ఆహారంగా తీసుకోవటంపై యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నేతృత్వంలో చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖత్తర్ యూనివర్సిటీ సంయుక్తంగా 18 ఏండ్ల పాటు అధ్యయనం చేశారు. టైప్ 2 మధుమేహం కేసులు రోజురోజుకి పెరగటానికి మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని పరిశోధకుడు మింగ్లీ పేర్కొన్నారు. చైనీయులు గత కొన్ని దశాబ్దాలుగా తమ సాంప్రదాయ ఆహార పదార్థాలైన ధాన్యాలు, కూరగాయలకు దూరమవుతూ క్రమంగా ప్రాసెస్డ్ ఫుడ్స్కు అలవాటు పడ్డారని, చైనాలో మధుమేహాలు పెరగటానికి ఇది కారణమని పరిశోధకులు తేల్చారు. రోజుకు 50 గ్రాములు మించొద్దు. ప్రాసెస్డ్ ఫుడ్స్తో పాటు అతిగా గుడ్లను వినియోగించడం కూడా టైప్ 2 మధుమేహాల సంఖ్య పెరగటానికి కారణమవుతుందని వారి 18 ఏండ్ల పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ 18 సంవత్సరాల కాలంలో చైనాలో గుడ్ల వినియోగం రెండింతలయ్యిందని తెలిపారు. తరచూ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో మధుమేహం రిస్క్ పెరుగుతున్నట్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. రోజు 50 గ్రాముల కంటే తక్కువగా గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో 25%, రోజు 50 గ్రాముల కంటే ఎక్కువగా గుడ్లను తినేవారిలో 60% మధుమేహం రిస్క్ పెరుగుతుందని నిర్ధారించారు. చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే పేరుతో జరిగిన తమ పరిశోధనలో సగటున 50 ఏండ్ల వయసున్న 8,545 మంది పాల్గొన్నారని మింగ్లీ తెలిపారు. గుడ్లను ఎలా తినాలి? మధుమేహం వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే గుడ్లను ఉడకపెట్టుకొని మాత్రమే తినటం ఉత్తమమని, దానికి ఉప్పు, కారం, కొత్తిమీర లాంటివి జోడించి తీసుకోవాలని మింగ్లీ సూచించారు. లేదంటే గుడ్లను కూరగాయలతో కలిపి తీసుకోవాలని సలహా ఇచ్చారు. గుడ్లతో వెజిటేబుల్ ఆమ్లెట్స్ లాంటివి చేసుకోవాలన్నారు. గుడ్లను నేరుగా కాకుండా కూరగాయలతో కలిపి తీసుకోవడం ద్వారా మధుమేహం రిస్క్ తక్కువన్నారు. గుడ్లతో చేసుకునే డిషెస్లో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడకూడదని హెచ్చరించారు.